ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ను మించి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అలయన్స్కే ఎక్కువ మెజారిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏ ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది? ఇలా ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో తారుమారవడానికి కారణం ఏంటంటారు? వాస్తవంగా హర్యానాకి సంబంధించి ఇనిషియల్ ట్రెండ్స్ చూస్తే ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు గాను 73 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తున్నట్టుగా మనం టీవీలో వార్తలు చూసాం. అంటే ఇనిషియల్ ట్రెండ్స్. ఆ తర్వాత చాలా వేగంగా పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడు దాదాపుగా ఒక గంటన్నర నుంచి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఆధిక్యత కనపరుస్తూ ఉంది. అక్కడ దాదాపుగా 90 స్థానాలు ఉన్న సభలో 48 స్థానాల నుంచి 46 స్థానాల వరకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 40 స్థానాల నుంచి 38 స్థానాల మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతోంది. మరి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేటప్పటికీ ఇదే ఆధిక్యత కనుక కొనసాగిన పక్షంలో హర్యానాలో 3వ దఫా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విత్ సింపుల్ మెజార్టీ ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 45కి ఒకటి అటో ఇటో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక రకంగా చూస్తే చాలా ప్రతికూల సంకేతాలు వినపడ్డాయి. జాట్లు అంటే ఇవాళ హర్యానా సమాజంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ పట్ల విముఖతతో ఉన్నారు అని చెప్పని, అలాగే అక్కడ రైతు ఉద్యమ నేపథ్యం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పని, అన్నిటికన్నా ముఖ్యంగా అంటే ప్రైడ్ ఆఫ్ హర్యానాగా భావించే రెజ్లింగ్ కుస్తీ, ఆ కుస్తీ క్రీడాకారిణులు పట్ల ప్రధానంగా వినేష్ పోగట్ లాంటి హర్యానాకి గౌరవప్రదంగా భావించే కుస్తీ క్రీడాకారిణులు, వారికి జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అతను బ్రిజ్భూషణ్ అతనితోటి చెలరేగిన వివాదాల నేపథ్యం, మా పట్ల అతను లైంగిక వివక్ష ప్రదర్శిస్తున్నాడు, లైంగిక దాడులకి మేము గురవుతున్నాం అని చెప్పని వారి నుంచి ఒక రకమైన ఆవేదన ఆక్రోశం 1 సంవత్సర కాలం పాటు వారు ఆ నిరసనలు తెలియజేసి వారికి ఎదురైన అవమానాల నేపథ్యంలో హర్యానా ప్రజలు వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పట్ల, అంటే ఒక ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తి అతను చేసిన తప్పుని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది, వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి మా రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిల విషయంలో అతను అవమానకరంగా ప్రవర్తించినా కూడా కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందన్న అభిప్రాయం బలపడింది. ఈ బలపడ్డ వీటన్నిటినీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది అని దాదాపుగా అన్ని మీడియా సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అక్కడ కంఫర్టబుల్ మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పని వార్తలు వచ్చాయి. ఈరోజు ఉదయం నేను ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్లో ఉన్నా. ఆ ఉన్నప్పుడు ఇనిషియల్ ట్రెండ్ చూస్తే ఒక టైంలో 73 స్థానాల్లో ఆధిక్యత కనపడుతోంది. ఎక్కువసేపు 67 స్థానాల్లో కన్సిస్టెంట్గా ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి కనిపించింది. అప్పుడు నాకు మిగిలిన జాతీయ స్థాయి మీడియా సంస్థలు అన్నీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కన్నా కూడా కేకే సర్వే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 161 స్థానాలతోటి విజయం సాధించబోతుందని చెప్పిన కేకే సర్వే తన 75 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పడం జరిగింది. ఓహో, హర్యానాలో కూడా కేకే సర్వేనే యాక్యురేట్గా ఫలితాలు ఇవ్వబోతుంది అని చెప్పని అతను కూడా లైవ్లోకి రావడం జరిగింది. నేను లైవ్లో అభినందించాను అతన్ని. ఇంత జాతీయ మీడియాకి భిన్నంగా ఇంత యాక్యురేట్గా చెప్పగలిగారు మీరు చెప్పిన 75కి దగ్గరలోనే 73 స్థానాల్లో ఆధిక్యత కనపడుతుంది అని చెప్పని అతను లైవ్లో అభినందించడం జరిగింది. కానీ ఆ తర్వాత ఒక గంటలోనే మొత్తం మళ్ళీ పరిస్థితి మారిపోయింది, తారుమారైపోయింది. ఇప్పుడు చూస్తుంటే మ్యాజిక్ ఫిగర్ని దాటి భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనపరుస్తూ ఉంది. మరి ఇప్పుడు అంతిమ ఫలితాలు వచ్చేటప్పటికి ఇదే ట్రెండ్ కనుక కొనసాగిన పక్షంలో 3వ దఫా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అక్కడ ఏర్పాటు కాబోతున్నట్టుగా అర్థమవుతుంది. లేదు ఇంకేదైనా చివరి రౌండ్లో పరిస్థితి ఆల్టర్ అయితే హంగ్ లాంటి పరిస్థితి తలెత్తడానికి ఆస్కారం ఉంది. కానీ అక్కడ అంటే ఢిల్లీకి అతి సమీపంలో ఉండే హర్యానాలో కీలక భూమిక పోషించగలుగుతానని ఆశించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ అంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవటం, అదే సందర్భంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ దక్కటానికి కారణం
ఆయన హర్యానాలో కాంగ్రెస్ పార్టీతోటి సైజుతో కాకుండా విడిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని దెబ్బతీయడం కోసమే ఆయనకి బెయిల్ ఇచ్చారు, ఇది ఒక ఒప్పందంలో భాగంగా ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది అని చెప్పని ఒక ఆరోపణ రావడం జరిగింది. ఏదేమైనా సరే ఒక రాజకీయ పక్షంగా కూటమిలో పోటీ చేయాలా విడిగా పోటీ చేయాలనేది వాళ్ళకున్న స్వేచ్ఛా హక్కు, దాన్ని మనం కాదనలేం. కాకుంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కలిసి పోటీ చేస్తున్నట్టయితే ఇవాళ ఫలితాలు కొంచెం భిన్నంగా రావడానికి ఆస్కారం ఉండేది. మరి ఈ ఫలితాల నేపథ్యంలో అయినా సరే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలైనా సరే ఈ రాజకీయ పక్షాలు పట్టువిడుపులతో ప్రదర్శించి అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలి అనుకున్నప్పుడు కొంత పట్టువిడుపులు ప్రదర్శించి తీరాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీట్ల కేటాయింపుల దగ్గర సర్దుబాటు దగ్గర చూసాం మనం. జనసేన పార్టీ ప్రదర్శించిన లౌక్యం, ఆ లౌక్యం ప్రదర్శించిన పర్యవసానం జనసేన పార్టీకి తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో కూడా 100% రిజల్ట్ దక్కించుకోగలిగింది. కాబట్టి ఇదే లౌక్యాన్ని కనుక అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా హర్యానాలో ప్రదర్శించున్నట్టయితే ఆయనకి ఎన్ని స్థానాలు దక్కుతాయి అనేది పక్కన పెడితే ఆయన ద్వారా నా రాజకీయ ప్రత్యర్థి అని చెప్పబడుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇవాళ శత్రు మిత్రుడు అన్నట్టుగా ఇవాళ వీరి మధ్య ఉన్న ఈ అంతర్గత వైరుధ్యాలు భారతీయ జనతా పార్టీకి లాభించాయి. భారతీయ జనతా పార్టీ ఇదే ఆధిక్యత కనుక కొనసాగించిన పక్షంలో మరొకసారి కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఇక జమ్మూ కాశ్మీర్ దగ్గరకు వచ్చేప్పటికీ దాదాపుగా ఆర్టికల్ 370 రద్దు జరిగి దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రతిపత్తి కోల్పోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇది. అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం సమర్థంగా క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అరికట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజల స్పందన కూడా ఎలా ఉంది అనేది కశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో అయిన పోల్ టర్నౌట్ చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైన ప్రాంతాల్లో కూడా ఈసారి అంటే మిగిలిన దేశంతో పోలిస్తే తక్కువ అయితే అయి ఉండొచ్చు, కానీ అసలు ఎన్నికలకే పాల్గొనడానికే సహకరించిన ప్రజలు, నిరాసక్తత ప్రదర్శించిన ప్రజలు, టెర్రరిస్టులకి భయపడి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటి ఫోన్లు బాయ్కాట్ చేయమని చెప్పని ఇచ్చిన పిలుపుకి స్పందనగా ఇళ్లలోంచి బయటికి రాని ప్రజలు ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చి ఓటేసి వాళ్ళ తీర్పు వెలువరించే నేపథ్యంలో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కలిసిన కూటమి సింపుల్ మెజార్టీని దాటి కంఫర్టబుల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకి ఇనీషియల్ ట్రెండ్స్ కూడా కాదు, ఆల్మోస్ట్ మనకి సగం వరకు ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఆ దిశగానే మనకి ఫలితాలు రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఒక పక్క హర్యానాలో తన అధికారాన్ని నిలుపుకుంటూ కాశ్మీర్లో తాము ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందాము అని చెప్పని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి కాశ్మీర్ ప్రజల నుంచి మాత్రం ఆ వ్యతిరేక ఫలితం రావడం అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా కొంత పునరాలోచించుకోవాల్సిన అంశం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే హర్యానాలో ఉన్న అన్ని సానుకూల అంశాల సందర్భంగా కూడా ఇవాళ అక్కడ గెలుపు దక్కించుకోలేకపోతే ఇది భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద కూడా ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఘోరమైన ఓటమి ఎదురు కాకుండా గౌరవప్రదమైన గెలుపు కనుక దక్కించుకున్న పక్షంలో రేపు రాబోతున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితం మీద కూడా అది పట్టడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.